everyone. Let's learn vocabulary and some general knowledge from Hindu newspaper today. Okay, let's focus on the first article. BNP secures landslide victory in Bangladesh. That means BNP అనే పార్టీకి ల్యాండ్స్లైడ్ విక్టరీ వచ్చింది రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో అని చెప్తున్నారు. సెక్యూర్స్ మీన్స్ టు గెయిన్ అన్నట్టు. సెక్యూర్ అంటే తనకు తాను గెయిన్ చేసుకోగలిగింది. బీఎన్పీ అనే పార్టీ తనకు తాను ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఏంటి, డిసెసివ్, చాలా గొప్ప విక్టరీ జరిగినప్పుడు ల్యాండ్ స్లైడ్. ఓకే, మామూలు చిన్న విక్టరీ అయితే అట్లా ల్యాండ్ స్లైడ్ అనే వాడరు. ఒక ఉప్పెనల వన్ సైడెడ్ విక్టరీ జరిగినప్పుడే ల్యాండ్ స్లైడ్ అనే పదం వాడతారు. సో ల్యాండ్ స్లైడ్ జనరల్లీ మీన్ ఏ హ్యూజ్ విక్టరీ, నాట్ జస్ట్ విక్టరీ, హ్యూజ్ విక్టరీ ఫర్ ఎ పర్సన్ ఇన్ ఎలక్షన్. అలాంటప్పుడు ల్యాండ్ స్లైడ్ వాడతారు. ఇది ఆ సందర్భంలో వాడేది. బట్ జనరల్లీ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ల్యాండ్ స్లైడ్ కొండ చర్యలు కింద పడిపోతాయి, బురద ఎక్కువైపోయి. మీరు హర్యానా లాంటి స్టేట్స్లో హిల్ స్టేషన్స్లో చూస్తే వర్షం పడ్డప్పుడు, లేదా కేరళలో కూడా ఒకేసారి కొండ కరిగిపోతూ కిందికి ఇట్లా ఉప్పెనలాగా వస్తుంది. ల్యాండ్ స్లైడ్ అవుతూ కింద వచ్చి కింద ఉన్న కాలనీస్ మీద వెళ్ళిపోతుంది. సో దట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ద ల్యాండ్ స్లైడ్. అదేంటి, ఒక ఉప్పెనలాగా ఆ కొండ విరిగి ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా. అలా అది ఎంతైతే ఫాస్ట్గా వచ్చో కింద ఉన్న వాళ్ళని మింగేసిందో, ఒక పర్సన్ ఎలక్షన్లో ఒక పర్సన్ అంతే విజృంభించి గెలిస్తే, ఒక హ్యూజ్ విక్టరీ గెలిచినప్పుడు వీల్ కాల్ ఇట్ ఎ ల్యాండ్ స్లైడ్. ఆ విక్టరీని మనం ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటాం. డిసిసివ్ ఆర్ హ్యూజ్ విక్టరీ అన్నట్టు అది. ఓకే, హ్యూజ్ విక్టరీ లాగా. నెక్స్ట్ ఆర్టికల్. ట్రంప్ డిస్మాంటిల్స్ లీగల్ బేసిస్ ఫర్ క్లైమేట్ రూల్స్. వాట్ డస్ దట్ మీన్? ట్రంప్ డిస్మాంటిల్స్ లీగల్ బేసిస్. డిస్మాంటిల్ అంటే డిస్ అండ్ మ్యాంటిల్. డిస్ అంటే మనకు మీనింగ్ తెలుసు, జనరల్లీ నెగిటివ్ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సపరేషన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆర్ మ్యాంటిల్ అంటే జనరల్లీ స్ట్రక్చర్. విల్ యూజ్ ద వర్డ్ మ్యాంటిల్ ఫర్ ద వర్డ్ కాల్డ్ స్ట్రక్చర్. ఓకే, డిస్మాంటిల్ మీన్స్ హీ హ్యాస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ద పార్ట్స్. మీన్స్ అది ఒక స్ట్రక్చర్ని మొత్తం తీసేసాడు, అంటే కంప్లీట్లీ కొలాప్స్ చేయడం లాగా, లేదా దేనికి దాన్ని అసలు అది ఎగ్జిస్టెన్స్లో లేకుండా తీసేయడం లాగా. డిస్మాంటిల్ మీన్స్ ఒక్కొక్క పార్ట్ని విడదీయడం, అట్లా. డిస్మాంటిల్ మీన్స్ ఒక్కొక్క పార్ట్ని విడదీయడం ఆర్ డెమాలిష్. దీనికి పర్యాయపదం వాట్ ఈస్ ద అదర్ మీనింగ్? వీ కెన్ ఆల్సో కాల్ డెమాలిష్, విచ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమూవింగ్ పార్ట్స్, ఇట్స్ జస్ట్ మేకింగ్ దట్ స్ట్రక్చర్ అబ్సెంట్. అప్పుడు డెమాలిష్ అని వాడతాం. ఓకే, సో డిస్మాంటిల్ మీన్స్ టు డెమాలిష్ ఆర్ టు రిమూవ్ ద ఇండివిజువల్ పార్ట్స్ ఫ్రమ్ ద కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. స్పోర్ట్స్లో జింబాబ్వే స్టన్స్ మైటీ ఆస్ట్రేలియా. వాట్ డస్ దట్ మీన్? జింబాబ్వే స్టన్స్ అంటే ఆశ్చర్యానికి గురి చేసింది. మైటీ వెరీ బిగ్. స్పోర్ట్స్లో వెరీ బిగ్ కంట్రీ అయిన ఆస్ట్రేలియాని జింబాబ్వే షాక్కి గురి చేసింది. బికాస్ ఆస్ట్రేలియా వాజ్ డిఫీటెడ్ బై జింబాబ్వే ఇన్ ఎస్టర్డే T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచ్. ఓకే, సో దట్స్ వై జింబాబ్వే షాక్స్ ది బిగ్గెస్ట్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా అనే మీనింగ్లో వీ కెన్ కాల్ జింబాబ్వే స్టన్స్. స్టన్స్ మీన్స్ టు షాక్ or to surprise, to shockingly surprise. Okay, not just a positive surprise, to shockingly surprise. Mighty is very big. Mighty means very big. Mighty ki manam inkoka word enti, we can call God as Almighty. What Almighty ante andarikanna pedda, అందుకే Almighty antam God ni. Mighty means big. Okay, we'll go for the next article. Electric makeover for diesel buses. In Telangana State Transport Corporation, Friday announced its step towards green mobility by retrofitting its aging diesel fleet. Okay, what is meaning of retrofitting? Retro means old, previous. మీరు మ్యూజిక్ జానర్లో చూడండి, రెట్రో అని ఉందనుకో, మేబీ సమ్ 90s or 80s సాంగ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, రెట్రో మీన్స్ 90s 80s సాంగ్స్ ఉన్నప్పుడు మనం రెట్రో అనే పదం వాడతాం. రెట్రో మీన్స్ ఓల్డ్. రెట్రో ఫిట్టింగ్ అంటే పాత బస్సెస్కి ఫిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పాత బస్సెస్కి దే ఆర్ అసెంబ్లింగ్ ద ఎలక్ట్రిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇట్. ఫర్ ద సేమ్ ఓల్డ్ బస్సెస్ దే ఆర్ అసెంబ్లింగ్ ద ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్తున్నారు. దట్ మీన్స్ రెట్రో ఫిట్టింగ్స్. ఇఫ్ సమ్ పాలసీ, ఇఫ్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ సమ్ పాలసీ టుడే, above 1 lakh you will be taxed 5% of your income అని they'll bring one policy. But that rule applies not from today. If it applies from
2020 ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 1 lakh కన్నా అబౌవ్ ఉన్న వాళ్ళు 5% ట్యాక్స్ కట్టాలని ఈరోజు చెప్తే లాస్ట్ 5-6 yearsలో 1 lakh దాటిన వాళ్ళు కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. దట్ పాలసీ ఈజ్ రెట్రోస్పెక్టివ్. ఓకే, అంటే విచ్ కెన్ మూవ్ బ్యాక్ ఇన్ టైం. రెట్రో మీన్స్ బ్యాక్ ఇన్ టైం. టైంలో వెనక ఆర్ ఓల్డ్ ప్రీవియస్ అనే పదంలో మనం రెట్రో అని వాడతాం. ఓకే, రెట్రో ఫిట్టింగ్ మీన్స్ ఓల్డ్ బస్సెస్కి ఫిట్ చేస్తున్నారు. ఇన్ ఇట్స్ ఏజింగ్ డీజిల్ ఫ్లీట్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బస్సెస్. ఓకే, గ్రూప్ ఆఫ్ బస్సెస్ని వీల్ కాల్ ఇట్ as కామన్ నౌన్. దట్ నౌన్ ఇట్స్ కాల్డ్ ఫ్లీట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ బస్సెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ కార్స్ కూడా అవ్వచ్చు. ఇఫ్ వీఆర్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్ కంపెనీ వీ విల్ కాల్ ఫ్లీట్ ఆఫ్ కార్స్. ఓకే, we'll go to the next article. Encroachment. We have already discussed this word multiple times, or at least hardly a day or two days passes without having seen the word encroachment. Whenever Hydra comes in the picture, we'll see the word encroachment. Okay, encroach means to occupy illegally. To occupy illegally. Okay, removes encroachment means Hydra is removing the structures which have occupied the place illegally. So encroachment means to occupy something illegally, mostly the land. We'll see next article for the vocabulary standpoint. CMS driver flees with 60 lakh. ఫ్లీస్, సిఎంఎస్ అనే మన ఏటీఎమ్స్లో బ్యాంక్స్లో క్యాష్ మూవ్మెంట్కి వాడే కంపెనీ సిఎంఎస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్కి. దట్స్ ఎ థర్డ్ పార్టీ కంపెనీ విచ్ ఆర్ equipped with means they have the knowledge how to transfer the cash and all. So their infrastructure supports cash transfer. So CMS driver flees with 60 lakhs cash. ఈ వెహికల్ యొక్క డ్రైవర్ ఫ్లీస్ పారిపోవడం. With 60 lakhs cash in van, he has fled. In his vehicle, he has fled the place. CMS driver అని this article explains it. Flees means to escape, to run away. Flee means to escape or to run away. Next article, victory repeats for Congress, 4th consecutive win for ruling party since 2023. Consecutive means varusaga. If something happens one after other, we call it consecutive. Okay, mean one after other. ఇక్కడ ఫోర్ విక్టరీస్ వన్ ఆఫ్టర్ అదర్ కంటిన్యూస్గా వచ్చాయి. ఓకే, అప్పుడు కాన్సిక్యూటివ్ అనే వర్డ్ వాడారు, కాన్సిక్యూటివ్ విన్. ఓకే, సీఎం గెట్స్ ప్యాట్ ఫ్రమ్ ప్రియాంక. శభాష్ అని అన్నప్పుడు ఏం చేస్తాం? భుజం తట్టడం. ప్యాట్ మీన్స్ భుజం తట్టడం, మీన్స్ టు అప్రిషియేట్. మీన్స్ సీఎం ఈజ్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్ బై హిస్ పార్టీ హయ్యర్ పర్సన్ కాల్డ్ ప్రియాంక. నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇది కాస్త మోర్ దెన్ ఇంగ్లీష్, వీల్ ఫోకస్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ ఆర్ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ లైక్ జనరల్ సైన్స్. ఓకే, దిస్ ఆర్టికల్ స్పీక్స్ మోర్ ఆఫ్ హిస్టరీ ఇన్ తెలంగాణ స్టాండ్ పాయింట్. ఓకే, సో ప్రజెంట్ ఇన్ టెంపుల్స్ స్టాండ్ పాయింట్ ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, ద అలంపూర్ టెంపుల్ కాంప్లెక్స్ కామన్లీ రిఫర్డ్ యాజ్ నవబ్రహ్మ టెంపుల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద oldest temple complex in Telangana. Temple complex means not just one temple, there are multiple temples in Alampur area of Telangana. Okay, built during Badami Chalukya rule, the temple gopurams reflect the North Indian Nagara style. The Navabrahma name refers to the 9 temples in the complex, with core being that of Shiva temple. So Badami Chalukya time lo what we can infer it, they were mostly Shiva bhakts, Shiva devotees. Okay, Shiva devotees. Badami Chalukya times they were Shiva devotees. Next, the shift of patronage. What is the meaning of patronage? Aradinchadam. Okay, to follow their ideology because they seems better than you. Aradinchadam means వాళ్ళను ఎక్కువగా చూస్తూ వాళ్ళని మనం ఆరాధించామనుకోండి, అప్పుడు మై ప్యాట్రోనేజ్ టు యూ అంటే నేను నిన్ను ఆరాధిస్తున్నా అన్నట్టు. ఓకే, సో శివైట్ సెక్ట్ వాళ్ళు శివ సైడ్ ఎలా వెళ్ళారు అనేది. ద ఎర్లియస్ట్ ఎపిగ్రాఫిక్ రిఫరెన్స్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎపిగ్రాఫిక్?
ఎపిగ్రాఫిక్ మీన్స్ స్టడీ ఆఫ్ యాక్చువల్లీ ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకు తాళపత్ర గ్రంథాల మీద కానీ ఇంకేదైనా మెటల్స్ మీద పాతకాలంలో రాసేవాళ్ళు, మనకు బుక్స్ లేవు, పెన్స్ లేవు కాబట్టి అవి ఒక్కొక్క టైంలో ఉంటుంది. సో వాటి టైమింగ్స్తో పాటు వాళ్ళ లిటరేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ తెలుగు ఆర్ సమ్ అదర్ లాంగ్వేజ్, the text, the letters seems very different than the current ones. Okay, so you have to understand those languages by referring to those metal objects and all. So epigraphy is study of those inscriptions which were there on stones or metal objects, something like that. The earliest epigraphic reference to the existence of Shiva temple in Lalampur is from 713 AD. So the most ఓల్డెస్ట్ ఎపిగ్రఫిక్ రిఫరెన్స్ ఎప్పుడు శివ టెంపుల్ అలంపూర్లో స్టార్ట్ అయిందని 713 ADలో ఉంది. మచ్ లేటర్ దెర్ హ్యాస్ ఆఫ్టర్ 781 ఇంకొక ఎపిగ్రఫిక్ కూడా దొరికింది, బట్ ఇట్ వాస్ డిఫరెంట్. ఓకే, ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీన్? REIGN, రీన్. ఓకే, రీన్ మీన్స్ వాళ్ళు పాలించే దశ, మీన్స్ ఇన్ దేర్ పవర్, డ్యూరింగ్ దేర్ టెన్యూర్, డ్యూరింగ్ పవర్ టెన్యూర్ అంటే ఒకరి పవర్లో, వారి పరిపాలనలో అని అన్నప్పుడు రీన్ అని వాడతారు. ద రీన్ ఆఫ్ కరప్షన్ అని మనం ఇప్పుడు అన్నాం అనుకోండి. రీన్ మీన్స్ ఇప్పుడంతా కరప్షనే రాజ్యం ఏలుతుంది. ఓకే, అట్లా రీన్ అంటే వారి యొక్క పవర్, దే ఆర్ రూలింగ్ అన్నట్టు. అది మనుషులకు కూడా వాడచ్చు. డ్యూరింగ్ బ్రిటిష్ రీన్ ఆర్ డ్యూరింగ్ సమ్ నాజీ రీన్ ఆర్ డ్యూరింగ్ సమ్ నిజాం రీన్. అట్లా రీన్ మీన్స్ power. During the reign of Vikramaditya I, the Chalukya Empire shifted its patronage from Vaishnavite sect to Shivite. విక్రమాదిత్య I అప్పుడు రూలింగ్ అప్పుడు చాళుక్య ఎంపైర్ మొత్తం ఫ్రమ్ ప్యాట్రనేజ్ అంటే వాళ్ళు అప్పటి వరకు వైష్ణవుని అంటే విష్ణు దేవుడికి సంబంధించిన గుళ్ళు ఎక్కువ ఉండే, ఆ విష్ణు నుంచి శివైట్ సైడ్ వెళ్ళిపోయారు. ఎప్పుడు చాళుక్యాస్. ఓకే, అంటే ఈ టైంలో వాళ్ళకి సీట్స్ షిఫ్ట్, చాళుక్య టైంలోనే సీట్స్ పడుతున్నాయి టు మూవ్ అవే ఫ్రమ్ వైష్ణవైట్ టువర్డ్స్ శైవైట్. ఓకే, ద రిజల్ట్ ఈజ్ అ ప్రొఫెషన్ ఆఫ్ శివ టెంపుల్స్ ఇన్ ద స్టేట్. దాని రిజల్ట్ ఏంటి? చాలా టెంపుల్స్ వచ్చాయి స్టేట్లో. నెక్స్ట్, ఛాయ సోమేశ్వర టెంపుల్ ఈజ్ అ కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్. అగైన్ సి కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్ మీన్స్ విచ్ ఈస్ నాట్ సింగిల్ టెంపుల్, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ విత్ ద స్టాండర్డ్ సెంటర్ బీయింగ్ టెంపుల్ ఆఫ్ శివ. మధ్యలో ఉన్న టెంపుల్ శివ టెంపుల్ ఉంటుంది, ఛాయా సోమేశ్వర టెంపుల్. ఇది ఎక్కడుంది? ద డ్రాస్ లాక్స్ ఆఫ్ డివోట్స్ డ్యూరింగ్ ఎ శివరాత్రి ఫెస్టివల్. ద 1000-year-old టెంపుల్ ఈజ్ ఇన్ పానగల్ ఇన్ నల్గొండ. వాజ్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద రీన్. మళ్ళీ అగైన్ ఎవరి పాలనలో? ఫ్రమ్ ద రీన్ ఆఫ్ కాకతీయుల పవర్, కాకతీయ డైనస్టీ నడుస్తున్నప్పుడు ఈ పానగల్ అనే ఊరిలో శివ టెంపుల్ కంప్లీట్ అయింది. ఓకే, పానగల్ అనే విలేజ్లో శివ టెంపుల్ కంప్లీట్ అయింది డ్యూరింగ్ కాకతీయ డైనస్టీ యొక్క రీన్, వాళ్ళ యొక్క పవర్లో. అండ్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఎ మిస్టీరియస్ షాడో. మిస్టీరియస్ అంటే ఆశ్చర్యం, మనకు తెలియని ఆశ్చర్యం. ఆన్ ద శివలింగ్ టెంపుల్. శివలింగ్ ఛాయ అంటే షాడో కదా, అందుకే దాని పేరు ఛాయా సోమేశ్వర మీన్స్ వన్ నేమ్ ఫర్ గాడ్ శివ. సో ఆ షాడో టెంపుల్ అన్నట్టు, అందుకే ఛాయా సోమేశ్వర. ఇట్ డిరైవ్స్ ద నేమ్ ఫ్రమ్ బికాస్ దెర్ ఇస్ అ మిస్టీరియస్ షాడో ఆన్ ద శివలింగ్ ఆఫ్ ద టెంపుల్. అందుకని అట్లా మిస్టీరియస్ షాడో ఉందని దానికి ఛాయా సోమేశ్వర్ అని పెట్టారు. దిస్ ఈజ్ డ్యూరింగ్ కాకతీయ డైనస్టీ ఇన్ పానగల్, ప్లేస్ ఆఫ్ నల్గొండ. ఓకే, నెక్స్ట్ కమ్స్ ద కాకతీయ ఎఫ్లోరెసెన్స్. వాట్ డస్ దిస్ మీన్? ఎఫ్లోరెసెన్స్ అంటే పుష్పము వికసిస్తుంది. ఈ టైంలో ఫ్లవర్ అంటే మీకు కొంచెం అర్థమవుతుంది, పువ్వుకు రిలేటెడ్ అని. ఎఫ్లోరెసెన్స్ అంటే అప్పుడే వికసించిన పూత ఇంకా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. పూత మొగ్గ దశ నుంచి పూత దశలోకి వెళ్ళడం అనే సందర్భంలో ఎఫ్లోరెసెన్స్ అంటారు. అంటే కాకతీయ టైంలో ఇంకా ప్రాపర్ శివ సైడ్ వెళ్ళిపోతున్నారు. ద ఎవల్యూషన్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ ఫ్రమ్ బాదామి చాళుక్య పీరియడ్ కంటిన్యూ డ్యూరింగ్ ద బాదామి చాళుక్య పీరియడ్లో ఎక్కడైతే సీడ్స్ పడ్డాయో శివ టెంపుల్స్ కోసము, సీడ్స్ ఫర్ శివ టెంపుల్స్, శివ ప్యాట్రనేజ్ అంటే ఆరాధించడం, అది కంటిన్యూడ్ ఆఫ్టర్ చాళుక్య. వీ గాట్ ద రీన్ ఆఫ్ కాకతీయస్ స్టార్టెడ్ రూలింగ్ అస్. సో ద రామప్ప టెంపుల్ మార్క్స్, దానికి మనకు ఆదర్శం ఏంటి? మీరు రామప్ప వెళ్తే పేరులో రామ ఉంది, సో ఇట్ కుడ్ బి వైష్ణవైట్ టెంపుల్ అనుకోవచ్చు. బట్ రామప్ప ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్కల్ప్చర్ ఆఫ్ ద టెంపుల్. ఓకే, రామప్ప అనేది ఇట్స్ ద నేమ్ ఆఫ్
స్కల్ప్టర్. ఓకే, ఇట్స్ నాట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్, రాముడి గుడి కాదు అది. స్కల్ప్టర్ అంటే ఆ టెంపుల్ యొక్క డిజైన్లో మెయిన్ పర్సన్స్ రామప్ప అతని పేరు, అందుకని దాని పేరు రామప్ప అంటారు. అంతేకాని అందులో రాముడి టెంపుల్ ఉంటుంది. ఇట్స్ ఏ టెంపుల్ ఆఫ్ శివ. ఓకే, సో కాకతీయ టైంలో, చాళుక్య టైంలో ఏదైతే సీడ్స్ పడ్డాయో అది వికసించి మొగ్గ పువ్వు అయినట్టు లేదా స్ప్రెడ్ అయింది డ్యూరింగ్ కాకతీయ ఫ్లోరెసెన్స్. డ్యూరింగ్ దిస్ టైమ్ ఇట్ స్ప్రెడెడ్ ఆర్ ఇట్ బికేమ్ మోర్ ప్రామినెంట్. అది ఎలా తెలిసింది? రామప్ప టెంపుల్ మార్క్స్ ద జెనీత్ ఆఫ్ జెనీత్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్, జెనీత్. జెనీత్ మీన్స్ అత్యున్నత స్థాయి, అత్యున్నత స్థాయి. ఓకే, ఇక్కడ ఏమంటారు? టెంపుల్ మార్క్స్ ద జెనీత్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్. వారి యొక్క నైపుణ్యాలకు అత్యున్నత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇట్ బికేమ్ అత్యున్నత స్థాయి యొక్క క్రాఫ్ట్మెన్షిప్స్ ఆర్ రాయల్ ప్యాటర్న్ చూపించారు ఎక్కడ? రామప్ప టెంపుల్లో. దిస్ ఈజ్ ఎగ్జంప్లిఫైడ్ ఇన్ త్రికుట ఆలయం ఆర్ 3 టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్. 1000 పిల్లర్ టెంపుల్ కూడా శివాలయమే. ఓకే, శివుడికి సంబంధించింది. త్రికుట ఆలయం 3 టెంపుల్ కాంప్లెక్స్ డెడికేటెడ్ టు శివ, విష్ణు అండ్ సన్ గాడ్. ఓకే, సో 1000 పిల్లర్ టెంపుల్లో 3 టెంపుల్స్ ఉంటాయి. 1 ఈజ్ డెడికేటెడ్ టు శివ, 1 ఈజ్ డెడికేటెడ్ టు విష్ణు, 1 ఈజ్ డెడికేటెడ్ టు సన్ గాడ్. ఓకే, సో నెక్స్ట్ అక్కన్న సెరాయ్ ఆఫ్ మహేశ్వరం. నెక్స్ట్ శివ టెంపుల్స్ ఎక్కడ? ద మహేశ్వరం టెంపుల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై అక్కన్న అండ్ మాదన్న, హూ వర్ ద ప్రైమ్ అడ్మినిస్ట్రేటర్స్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ కుతుబ్ షాహీ రూల్. అక్కన్న మాదన్న, మనం ఇది జనరల్గా రామదాసు కీర్తనలలో వింటాం వీళ్ళ పేర్లు. బట్ మహేశ్వర టెంపుల్ కూడా, మహేశ్వరంలో ఉన్న టెంపుల్ అక్కన్న మాదన్న వారు ప్రైమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటుంది కుతుబ్ షాహీ టైంలో. ద టెంపుల్ ఈజ్ మచ్ ఓల్డర్ దెన్ కుతుబ్ షాహీ రూల్ అండ్ వాజ్ బిల్డ్ డ్యూరింగ్ ద కళ్యాణ చాళుక్యాస్. సో యూ హ్యావ్ టు నో హూ ఆర్ బదామి చాళుక్యాస్ ఇన్ హూస్ పీరియడ్. ఇక్కడ మనకు వచ్చింది కదా బదామి చాళుక్యాస్, వీ గాట్ హియర్. ఓకే, వీ గాట్ సమ్వేర్ హియర్ బదామి చాళుక్య. సో హూ ఆర్ దేర్, వాట్ ఈస్ ద డ్యూరేషన్, అండ్ నెక్స్ట్ వచ్చింది వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్, కళ్యాణ చాళుక్యాస్. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ బై అక్కన్న హూ బిల్డ్ చౌల్ట్రీ, దట్ ఈస్ స్టిల్ కాల్డ్ అక్కన్న సెరాయ్. ఓకే, సో ఈ విధంగా శివుని యొక్క సైడ్ హిస్టరీ ఆర్ తెలంగాణ హిస్టరీ గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఆర్టికల్లో. విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్, లెగసీ ఇష్యూస్ ఫ్రమ్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 క్యాష్ షాడ్ ఆన్ క్లియరెన్స్ ఫర్ ఫేజ్ 2 వర్క్స్. లెగసీ, వాట్ ఈస్ దిస్ ఈజ్ వొకాబులరీ స్టాండ్ పాయింట్. ఓకే, లెగసీ మీన్స్ వారసత్వం. ఓకే, సంథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ప్రెజెంట్ విచ్ ఈస్ ఆల్ బిలాంగింగ్ టు పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఉంటే దాన్ని లెగసీ అంటాం, వారసత్వం. లెగసీ మీన్స్ లెగసీ ఇష్యూస్ అంటే పాత గవర్నమెంట్ అనే ఉద్దేశం ఇక్కడ, ఆర్ పాత ఫేజ్లో ఉన్న ఇష్యూస్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ గుడ్ ఫర్ ఫేజ్ 2 వర్క్స్ అనేది వీళ్ళ ఉద్దేశం. అంటే ఎప్పటి నుంచో ఫేజ్ 1 స్టార్టింగ్ టైంలోంచి అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్స్ అండ్ ఎంఓయూస్ వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఫేజ్ 2 కూడా క్లియర్గా ముందుకెళ్ళట్లేదు అనేది వీళ్ళ అర్థం. లెగసీ ఇష్యూస్ మీన్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పాస్ట్ గతం నుంచి వచ్చేది. హీరోలో అయితే మీకు తెలుస్తుంది ఎన్టీఆర్ లెగసీ ఏంటంటే విల్ నేమ్ సమ్ న్యూ నేమ్ ఆర్ సమ్ అదర్ హీరో. లెగసీ మీన్స్ వారసత్వం అట్లా. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ హియర్. బ్రిటిష్ డెంటిస్ట్ ఎమోషనల్ రియూనియన్ విత్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ గ్రేవ్ ఎండ్స్ ఫ్యామిలీస్ 199 years సర్చ్. ఒక బ్రిటిష్ డెంటిస్ట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రేవ్ని సెర్చ్ చేస్తూ వచ్చాడు అని చెప్తున్నారు ఏదో వాళ్ళ ఆర్టికల్. దిస్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ విల్ సీ ఇన్ వొకాబులరీ స్టాండ్. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ అండ్ ఆల్మోస్ట్ సర్రియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్రియల్? అన్రియల్, నమ్మశక్యం కానిది, నమ్మశక్యం కాని ఎక్స్పీరియన్స్, నమ్మశక్యం కాని, అన్రియల్. అసలు ఇది కలయా నిజమా అని మనం కొన్ని అనుకుంటాంగా, అట్లా ఆ సందర్భంలో సర్రియల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ టూ హార్డ్ టు బీ రియల్, విచ్ ఈస్ టూ షాకింగ్ టు బీ రియల్. సో ఆల్మోస్ట్ సర్రియల్ మూమెంట్, అది అసలు నిజమా నా షాక్ అయిపోయాడు. అలాంటి మూమెంట్లో ఆయనకు ఒక గ్రాండ్ ఫాదర్ది దొరకడం అంత ఆశ్చర్యానికి, అసలు ఇది నిజమేనా, నేను నిజంగా ఫైండ్ అవుట్ చేశాను మా గ్రాండ్ ఫాదర్ గ్రేవ్ యార్డ్ని అని అంత షాక్లో వెళ్ళిపోయాడని ఇక్కడ ఉద్దేశం. సర్రియల్ మూమెంట్ మీన్స్ అన్రియల్, నమ్మశక్యం కాని మూమెంట్ అన్నట్టు తనకి. విల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్ క్విక్లీ. ఓవర్ డ్యూ అప్గ్రేడ్. ఓవర్ డ్యూ అంటే చాలా రోజులు, డ్యూ అంటే ఏంటి, టైం అయింది అన్నట్టు. ఓవర్ డ్యూ అంటే చాలా రోజులు, అంటే ఎప్పటి నుంచో చేయాల్సిన అప్గ్రేడ్ ఇప్పుడు చేశారు. ఇట్ వాజ్ లాంగ్ ఓవర్ డ్యూ, ఎప్పుడో చేయాల్సింది ఎప్పటి నుంచో డ్యూలో ఉంది. ఓవర్ డ్యూ, నాట్ జస్ట్ డ్యూ, ఇట్ వాజ్ ఓవర్ డ్యూ మీన్స్ ఇట్ వాజ్
ఇట్ ఈజ్ ఎ డ్యూ సిన్స్ లాంగ్, ఫ్రమ్ వెరీ లాంగ్ పీరియడ్ నుంచి పెండింగ్లో ఉంది అన్నట్టు, ఆర్ డ్యూలో ఉంది. అప్గ్రేడ్ అంటే ఎప్పుడో చేయాల్సిన అప్గ్రేడ్ ఇప్పుడు చేశారు. ఎక్కడంటే దేని గురించి అంటే చూద్దాం. ద న్యూ సిపిఐ సిరీస్ విల్ ఎయిడ్ పాలసీ మేకింగ్ అండ్ బ్లాస్టర్ డేటా అవైలబిలిటీ. సిపిఐ, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సిపిఐ? సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ విచ్ ఈజ్ రిలీజ్ బై గవర్నమెంట్ క్వార్టర్లీ. ఓకే, మన యొక్క డేటాని బేస్ చేసుకొని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ఒక నంబర్ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అది దానిలో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది లేదా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి అన్నట్టు. రిలీజ్ ఆన్ థర్స్డే, అడ్రస్ ద మెనీ షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ద న్యూ సిరీస్ యాజ్ ఎ బేస్ ఇయర్ ఆఫ్ 2024. ఆ పర్సంటేజెస్ వెయిట్ బేసిస్ మీద బేస్ చేయాలి. మనం ఎప్పుడు 3% గ్రోత్ 4% గ్రోత్ అంటాం. బట్ వాట్ ఈస్ ద 3% 4%? ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్, ఇట్ విల్ హ్యావ్ సమ్ బేస్ ఇయర్. ఓకే, ఫర్ సిపిఐ ప్రజెంట్ ఇట్ ఈస్ 2024. ఇప్పుడు జీడిపికి కూడా ఒక బేస్ ఇయర్ ఉంటుంది. Otherwise, if you are comparing with some 1950, 1960 India, no, GDP will grow by some thousands of percentage every year. That's not the case, right? You will have some standard base. From that, how much percentage you are increasing every year? That's what we call base. So, present CPI base year is 2024 and చెప్తున్నారు. The new series has a base year of 2024 and is pegged to means expected to the consumption patterns of household consumption experience and survey of 2024. ఓకే, మనకు దానిలో ఆ ఫార్ములా సిపిఐ క్యాలిక్యులేషన్లో ఏదైతే ఫార్ములా వాడతారో అందులో చాలా లూప్ హోల్స్ ఉండే విచ్ ఈస్ నాట్ కరెక్ట్లీ క్యాప్చరింగ్ ద డేటా ఆఫ్ ద కంట్రీ, డేటా ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఆర్ డేటా ఆఫ్ హౌ ద ప్రైస్ మూమెంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సో దే హ్యావ్ మేడ్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ సిపిఐ ఫార్ములా. అది అప్గ్రేడ్ చేశారు కదా, అందుకని ఓవర్ డ్యూ అప్గ్రేడ్. సిపిఐ ఫార్ములా, సిపిఐ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఒక్కొక్క కాంపోనెంట్ ఎంత పర్సంటేజ్ కన్సిడర్ చేయాలి టు అరైవ్ దట్ నంబర్ అనే దానికి ఆ ఫార్ములాని చేంజ్ చేశారు. విచ్ విల్ ఎనేబుల్ బ్లాస్టర్ డేటా స్టెబిలిటీ, అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ డేటా స్టెబిలిటీ అండ్ పాలసీ మేకింగ్. అంటే బేస్డ్ ఆన్ దట్ నంబర్ విల్ మేక్ లాట్ ఆఫ్ పాలసీ. సో పాలసీ మేకింగ్కి, డేటా స్టెబిలిటీకి ఇట్ విల్ హెల్ప్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ విల్ గో జస్ట్ సీ ద వర్డ్. ఇందాక ఎ న్యూ డాన్, మీన్స్ సన్ రైజ్. ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సన్ రైజ్ ఆర్ డాన్ అనే పదాన్ని ఇలా వాడుకున్నారు. అండ్ గ్యాదరింగ్ స్టార్మ్, కానీ పొద్దున వచ్చినంత మాత్రాన ఆర్ దాన్ సూర్యోదయం అయినంత మాత్రాన మంచి రోజులైనా కాదు. దేర్ ఇస్ ఎ గ్యాదరింగ్ స్టార్మ్, మీన్స్ చాలా అన్రెస్ట్ ఉంది అట్ దిస్ ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ టైం బంగ్లాదేశ్లో. సో ఇట్స్ నాట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక స్టార్మ్ ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది వచ్చిన కొత్త గవర్నమెంట్ అనేది ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హోంవర్క్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పంచశీల్ ప్యాక్ట్, హూ సైన్డ్ ఇట్, బిట్వీన్ వాట్ కంట్రీస్, మీన్స్ ఇండియా, చైనా, ఎందుకోసం, వాట్ హ్యాపెండ్, డ్యూరింగ్ విచ్ ఇయర్ దిస్ పంచశీల్ యాక్ట్ వాజ్ signed, and what prompted our prime minister at that time to sign this Panchasheel Pact అని పంచశీల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అగైన్. హసీనాస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా, గంగా వాటర్ ట్రీటీ టు బి కీ ప్రియారిటీస్ ఫర్ బిఎన్పి గవర్నమెంట్. హసీనా ఎవరు? ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ప్రెజెన్స్ ఇన్ ఇండియా, ఆమె ఇప్పుడు ఇండియాలో ఉంది. ఎస్ఎల్ఎం అంటే అక్కడ జరిగిన తిరుగుబాటు, మిలిటరీ కోప్లో భాగంగా ఆమె ఇండియా పారిపోయి ఇండియాలో తలదించుకుంటుంది. సో తాను ఇండియాలో ఉంది. హసీనా ప్రెజెన్స్ ఇన్ ఇండియా అదొకటి. గంగా వాటర్, ఆమె ఇండియాలో ఎందుకు, కొత్త గవర్నమెంట్ ఒక ప్రియారిటీ అయింది. ఫస్ట్ మా పాత ప్రైమ్ మినిస్టర్ నీ దగ్గర ఎందుకున్నారు, ఇది డిప్లొమసీ ద్వారా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. బికాజ్ వీఆర్ గివింగ్ షెల్టర్ టు దేర్ ఎగ్జైల్డ్ ప్రైమ్ మినిస్టర్. అక్కడ నుంచి పారిపోయి వచ్చిన ప్రైమ్ మినిస్టర్కి మనం షెల్టర్ ఇచ్చాం, విచ్ మే నాట్ బి లైక్ బై దట్ గవర్నమెంట్. సో ఇది ఒక పాయింట్ మన గవర్నమెంట్కి న్యూ గవర్నమెంట్ మధ్యలో జరగబోయే డిస్కషన్స్లో. అండ్ గంగా వాటర్స్ ట్రీటీకి బంగ్లాదేశ్కి ఏం సంబంధం? ఓకే, గంగా వాటర్ మన దగ్గర మాత్రమే కాదు, ఇట్ విల్ ఫ్లో, వన్ ఆఫ్ ఇట్స్ ట్రిబ్యూటరీ ఫ్లో టు బంగ్లాదేశ్ యాజ్ వెల్. ఓకే, సో దీని గురించి, గంగా వాటర్ గురించి అగ్రిమెంట్ మన దగ్గర ఏమో వెస్ట్ బెంగాల్లో వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఓకే, ఆ ప్లేస్ పేరు ఏంటి? గంగాసాగర్ అంటారు. గంగాసాగర్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అ ప్లేస్ వేర్ గంగా రివర్ ఆఫ్ ఇండియా మర్జెస్ విత్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, అట్లనే ఒక ట్రిబ్యూటరీ, ఒక చిన్న పాయ, ఇక్కడ ఒక డెల్టా ఫామ్ అవుతుంది. స్మాల్ రివర్ కాల్డ్ పద్మా విల్ ఫ్లో ఇన్ బంగ్లాదేశ్ అండ్ మర్జ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో వాటర్ కామన్, వీటి కామన్ రివర్ మన దగ్గరే ఉంది కాబట్టి వీ షుడ్ హ్యావ్ సమ్ ట్రీటీ హౌ దిస్ వాటర్ హ్యాస్ టు బి యూజ్డ్, హౌ మచ్ వాటర్ హ్యాస్ టు బి రిలీజ్ టు ద నెక్స్ట్ ఆర్ బంగ్లాదేశ్ కంట్రీ అనేది ఒక ట్రీటీ ఉండాలి కదా. సో దట్స్ హౌ దిస్ గంగా వాటర్ ట్రీటీ కూడా మనం బంగ్లాదేశ్తో సైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ వీఆర్ అప్పర్ సైడ్ ఆఫ్ గంగా రివర్ వేర్ సమ్ పార్ట్ ఆఫ్ అవర్ గంగా విల్ ఆల్సో ఫ్లో యాజ్
పద్మ ఇన్ బంగ్లాదేశ్. అందుకని వాళ్ళతో మనం ట్రీటీ సైన్ చేసుకోవాలని దిస్ ఆర్టికల్ ఆర్ దీస్ టూ ఆర్ ద ప్రియారిటీస్ ఆఫ్ ద ప్రజెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ విత్ ఇండియా అని చెప్తున్నాం. నెక్స్ట్ వీల్ ఫినిష్ అప్ విత్ దిస్ వన్ లాస్ట్ ఆర్టికల్. ఆన్లైన్ లెర్నింగ్ కెన్ సప్లిమెంట్ or complement physical classrooms. What is the main difference between supplement and complement? Supplement means to add something extra, okay. Complement means to make it perfect. Okay, if you complement something, that will combine, that will become a whole part. Okay, if you add something and it becomes complete, perfect. నువ్వు ఏదైనా యాడ్ చేసినప్పుడు అది అప్పుడు కంప్లీట్ ఆబ్జెక్ట్ ఫినిష్ అయిపోయింది అనుకుంటే దెన్ యూ యూజ్ ద వర్డ్ కాంప్లిమెంట్. బట్ వేరే సప్లిమెంట్ వెన్ యూ యాడ్ ఇట్ యాజ్ ఎ ఎక్స్ట్రా ఇట్ విల్ కాల్ సప్లిమెంట్. ఓకే, సో మనకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తారు విచ్ ఇస్ ఫర్ గుడ్. సప్లిమెంట్ మీన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అంటారు బికాస్ యూ ఆర్ రైటింగ్ ఎక్స్ట్రా ఎగ్జామ్ వన్ మోర్ టైమ్ ఎక్స్ట్రా. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్. Okay students, that's it for today. Hope you have learned something in this video. Thank you.